వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఆదరించి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ పార్టీతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. హంటర్ రోడ్ వేదా బ్యాంకెట్ హాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. డబ్బులు, మద్యం, మాంసం వెదజల్లి కాంగ్రెస్ గెలిచిందన్నారు. వరంగల్ అభివృద్ధికి మన బీజేపీ ఎంపీలు కృషి చేస్తారని తెలిపారు. మోదీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మోసపూరిత మాటలతో కాంగ్రెస్ గెలిచిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారం. మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న పెద్దలు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాజేశ్వరరావు గారు, ధర్మారావు గారు, శ్రీధర్ గారు, గౌరవ అధ్యక్షులు రావు పద్మావతి గారు, రవి గారు, మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎండను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకునికి, డైరెక్ట్ ఇండైరెక్ట్ సహకరించిన పెద్దలకు, పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు, మా స్వచ్ఛంద సంస్థలకు అందరికీ పేరు పేరున ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఎర్రటెండలో, వేసవి కాలంలో మనుషులు బయటికి వెళ్ళని పరిస్థితిలో కూడా మరి ప్రతి కార్యకర్త శ్రమించారు, కష్టపడ్డారు. మరి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి మొన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో మరి ఎండను సైతం లెక్క చేయకుండా నాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు నేను ప్రత్యేకంగా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలు స్పష్టంగా మీకు తెలుసు. గతంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ మరి అంచెలంచెలుగా ఎదుగుతూ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతాన్ని మించి మొన్న జరిగిన శాసనసభలో, మరి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్లో దాదాపు 3,60,000 ఓట్లు మరి భారతీయ జనతా పార్టీకి రావడం, ప్రజల మద్దతు పొందడం, ప్రజలు ఆశీర్వదించడం చాలా సంతోషం. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి మేము గెలిచినామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ,